మీరు మాట్లాడు. చిన్నరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్. 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సార్ అందరూ మాట్లాడే వరకు చాలా ఓపికగా వినడం జరిగింది. ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు సార్. లేదు చేయరు. మీరు మీకు ముందు ఇప్పటి దగ్గర నుంచి మొదలు పెడతారా? చూసారా, ఒకప్పుడు ఇప్పటం జనసేనానికి వారందరూ వెన్నుదనకు నిలబడ్డారని, రోడ్డు విస్తరణ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టారనేటువంటి పెద్ద పెద్ద ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. సార్ ఇప్పటానికి సంబంధించి జనసేన మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క స్థలాన్ని ఇచ్చారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలేసిందని అబద్ధాలు చెప్పి ఆ మీటింగులతోటి ప్రజల అభిమానాన్ని ఆ ముసుగులో ఆయన కోరటానికి పవన్ కళ్యాణ్ గారు ఆ వేదికను వాడుకున్నారు. వేణుగోపాల్ గారు ఏ పార్టీ? అది ఎప్పుడు నోటీస్ ఇవ్వటం జరిగింది వాళ్ళకి. అప్పటికే నోటీసులు ఇచ్చి ఇల్లు అన్ని కూడా రోడ్డుని ఆక్రమించున్నారు అని చెప్పేసి ఎంతో అద్భుతమైనటువంటి రోడ్డుని వేయటం జరిగింది. ఇందాక తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు అప్పుడు కూలగొట్టారు, ఇంతవరకు రోడ్డు కూడా వేయలేదు. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించి రోడ్డు సార్ డివైడర్లతో సహా సెంట్రల్ లైటింగ్ తో సహా నభూతో భవిష్యత్తు అన్నట్టుగా తయారు చేసినటువంటి రోడ్లని ఈ రోజు పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడలే. చంద్రబాబు నాయుడు ఏమో డిసిప్లిన్ అంటారు, మీరేమో డిసిప్లిన్ లేకుండా తక్కువ ఉంది. నేను వద్దండి మీ ఇష్టం మాట్లాడుతా ఉండండి. చిన్నరెడ్డి గారు కంటిన్యూ చేయండి, సమయం తక్కువ ఉంది అందుకు. మళ్ళీ ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తన కళ్ళతోటి ఎలా చూశాడు, ఇంత మంచి రోడ్లు కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ రోడ్లు బాగు చేయాలనే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టుకుంటారంట. ఆ రైతులకి ఆ ఇళ్లన్నీ కూడా కోలేశారని చెప్పేసి సార్ హైకోర్టు ఏం చెప్పింది సార్, సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్, వీళ్ళకి తలా ₹1,00,000 పెనాల్టీ వేసి మీరు చేసి మీకు నోటీసులు అందిని అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకోసారి ఇలా వచ్చా అని ₹1,00,000 పెనాల్టీ కట్టమని చెప్పేసి కట్టించింది. దాన్ని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోయి మళ్ళీ ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఈ రోజు వచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు వెళ్లాల్సింది అక్కడికి మన భవానీపురంలో కోలేసినటువంటి 42 ఏళ్ల కాడికి పోయి అయ్యో ఇలా జరిగిందా అని చెప్పేసి అటు వెళ్లాల్సింది పోనిచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ఎంతవరకు అయితే పోతారని చెప్పేసి ఉంటది కదా, దాన్ని ఓన్ చేసుకోవాలన్న ప్రయత్నంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినట్టుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా వీళ్ళు అబద్ధాల మీద మేడలు కట్టాలని చూస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇప్పటంలో ఏం జరిగింది తెలుసు, భవానీపురంలో ఏం జరిగింది తెలుసు, కదిరిలో ఏం జరిగింది తెలుసు. నేను ఒక్కటి చెప్తా ఉన్నా సార్, 99 టీవీ ద్వారా ఒక వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చారు. నిన్న మొన్న 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి అబద్ధపు ప్రచారం జరుగుతున్న దానికి నిన్న మీరు చేసేటటువంటి లైవ్ కార్యక్రమంలోనే ఒక ఎంపీటీసీ లైవ్ లోకి వచ్చి వాస్తవాల్ని బయట పెట్టడం జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అతను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పే వరకు కూడా అది ఓకే. దాని తర్వాత చెప్పండి. నేను అనేది అందుకే అంటే మార్పు రావట్లేదు అని ఎందుకు అంటున్నానంటే, తర్వాత చెప్పండి అతను అసలు ఆవిడని కాలితో తన్నలేదు అని ఆ ఎంపీటీసీ గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా, మీ వైసీపీలో దాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ అభిమానం అంట కాలుతో తన్నాడంట అని చెప్తున్నారు. ఎట్లా సార్ ఇట్లయితే? నిజాన్ని బతికిద్దాం సార్, మనం నిజాన్ని కాపాడుదాం. నేను ఆపలేదు సార్, నేను ఆపలేదు నా నోరుని. మీరెందుకు బలికిస్తున్నారో నాకు అర్థం కాదు. నన్ను చెప్పండి. మీరు మీ సందర్భంలో వచ్చినటువంటి వాస్తవాన్ని వచ్చే వరకు కూడా అన్ని ఛానల్స్ కూడా పుంకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గర్భిణీ స్త్రీని కాళ్ళతో తన్నాడు అని చెప్పేసి పోలీసులు కాసేపట్లో ఆ పిల్లోడిని, దళిత పిల్లోడిని అలా థర్డ్ డిగ్రీ పెట్టేసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా బాధపడతా ఉన్నారు. అరే వాడికి పెళ్లి కూడా కాలేదే, పిల్లను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు, మా జీవితాలు నాశనం చేశారని. సరే ఇవన్నీ జరుగుతా ఉన్న సందర్భంలో సార్ ఇవాళ వాళ్ళ చెల్లెలు ఒక ఇది రిలీజ్ చేసింది.
అసలు ఆ గొడవలు మేమందరం కూడా చుట్టాలం, ఎక్కడ కూడా మాకు అలాంటి ఏమి లేదు, ఏదో అసందర్భంగా జరిగినటువంటి విషయం మీద అమ్మాయిని ఎక్కడ తన్నినటువంటి పరిస్థితి కూడా లేదనేటటువంటి చెప్పింది. మీరు చెప్పే మాట నేను కూడా చెప్తా ఉన్నా. అక్కడ జరిగినటువంటి విషయం చిన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా సరే నోరెత్తితే ఇలా ఉంటది ట్రీట్మెంట్ అని చెప్పేసి చూపించాలన్న ముసుగులో జనసేనకి సంబంధించిన వాళ్ళని ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పట్టినా కానీ చెప్పులు తీసుకొని కొట్టినట్టు మెడబెట్టి కొడతా ఉన్నారు కదా. అందులో భాగంగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆడ ప్రయోగించి ఒక దళిత యువకుడైనటువంటి కుర్రవాడి జీవితాన్ని ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. మీరు అట్లా ప్రభుత్వానికో చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టదు ఒకటి, వాళ్ళు వెళ్ళి కొట్టమని ఎక్కడ చెప్పారు. మీరు ఈ మాట మాట్లాడకండి. మీరేం చూడట్లేదా డిబేట్స్ లో మీరే పార్టిసిపేట్ చేస్తున్నారు? బహిరంగ సభల్లో ఇతని గురించి నేను అనేది అది చెప్పాను. అయింది కాదండి, అంటే మీరు అర్థం మీ అర్థం ఏంటి? ఒకటికి స్పెసిఫిక్ గా చెప్పాలా ఏంటి? నేను యాక్సెప్ట్ చేయను. బ్రహ్మనాయుడు గారు నేను క్వశ్చన్ చెప్తాను. స్పెసిఫికల్ గా డైరెక్షన్ ఒక్కరికే ఇవ్వరు, సెలెక్ట్ చేసుకొని జనసేన పార్టీలో కదిలో సంబంధించిన ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేసి చెప్పరు. ఓవరాల్ గా చెప్పడం అనేది ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ వల్ల జరిగింది. అదే చేయకపోయింటే ఈ రోజు వీళ్ళకి ఇట్లా జరుగుతాయా? చూడండి. అంతకు ముందు రోజు 2-3 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ, లేదంటే అమెరికాలో రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి లోకేష్ బాబు గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఇంపాక్ట్ చూపించి పోలీసులు ఒకటే చెప్తున్నాం సార్, ఇవాళ ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పి ఆ పిల్లోడి పెళ్లి బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే తీసుకోవాలా. ఎవరి కోసం తీసుకోవాలా? ఆ పిల్లోడిని నరకయాతన పెట్టేసి, అంటే దళితుడనే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు అండగా ఉన్నారు, ఒక్కోడి పీచమండచాలని చెప్పేసి ఆ ముసుగులో పవన్ కళ్యాణ్ అభిమాన్ని కొట్టడం జరిగింది. మీకు ఇంకో విషయం తెలియదు, చాలా మంది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ వాళ్ళు 3rd డిగ్రీ యూజ్ చేసేటప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవచ్చు. తెలుసా ఆ విషయము? ఎవరన్నా పాటిస్తున్నారా? తెలుసా ఆ విషయం ఎవరికైనా? మరి మీరెందుకు తీసుకోవట్లేదు? ప్రజలకు కూడా రైట్ ఉంది, వాళ్ళు కొట్టడానికి మీకు చేతి వచ్చినప్పుడు మీరెందుకు డిఫెన్స్ తీసుకోవట్లేదు? డిఫెన్స్ తీసుకోవాలి మీరు, అది మీ రైట్, మీ ప్రొటెక్షన్. అది పోలీసు వాళ్ళు కొట్టే రైట్ ఎలాగైతే లేదో మీరు డిఫెన్స్ చేసుకోకపోవడం కూడా మీ ఇన్కాంపిటెన్సీ. ఆ పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము డిఫెన్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా డిఫెన్స్ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు లాఠీ తీసుకొని మిమ్మల్ని అట్లా కొడుతున్నప్పుడు మీరు డిఫెన్స్ తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా డిఫెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, తగలాలి. అప్పుడు జడ్జి దగ్గర చెప్పాలి ఎందుకైనా ఇట్లా కొట్టామంటే వాళ్ళు మిమ్మల్ని ఇట్లా కొట్టినప్పుడు దెబ్బలు మీకు తగులుతాయి. మళ్ళీ ఈ అంశం మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతుంది. లేదండి, పోలీసు వాళ్ళ మీదకి ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు మీకు పాయింట్ అర్థం ఎందుకు కరెక్ట్ కాదండి. సెల్ఫ్ డిఫెన్స్, అది మీకు చట్టంలో సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఒక 10 మంది పోలీసు వాళ్ళు కొడుతుంటే చచ్చిపోవాలా? ఇప్పుడు నేరస్తుడైనా పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటి? ఉగ్రవాదులు దూరి కాల్పులు జరుపుతున్న తర్వాత అది కాల్చేయండి, అది వేరండి. మీరు ఉగ్రవాదులకి కామన్ మ్యాన్ కి ఎలా పోలుస్తారు నాకు అర్థం కావట్లేదు. మన రాష్ట్రంలో కామన్ మ్యాన్ ఒక వ్యక్తి తిరిగే వ్యక్తిని మీరు ఆ విధంగా కొడితే అతను సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోవద్దా? కాన్స్టిట్యూషన్ రైట్ లేదు అతనికి. మీరు చెప్పేది ఏంటి? నక్సల్ అయితే నక్సల్ పోయి అక్కడ కాల్పులు కాల్చుకో, అది వేరు. అతను మీ మీద కాల్పులు కాలుస్తాడు కాబట్టి నువ్వు ఒక సామాన్యుడి మీద కేసు పెట్టిన తర్వాత నీ డ్యూటీ ఏంటి? అతను అరెస్ట్ చేయి, అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించు, రిమాండ్కి పంపించిన తర్వాత నువ్వు కస్టడీకి తీసుకో, ఎంక్వైరీ చేయి, అది నీ డ్యూటీ. కొట్టేరట్టు ఎవరు ఇచ్చారు? ఇందాక మీకు జేడి లక్ష్మణ్ గారు ఏం చెప్పారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్నో సందర్భాల్లో అధికారం లేవు. మరి అలాంటి సందర్భాలలో కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ ఏంటి? నా బాడీని సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే రైట్ నాకు లేదా? ఒక లీగల్ పర్సన్ అయినా, ఈవెన్ అది ఎవరైనా కూడా, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళైనా, నువ్వు ఇల్లీగల్ గా నువ్వు యాక్టివిటీస్ చేసేటప్పుడు డెఫినెట్ గా నా రైట్ నాకు నేను ప్రొటెక్షన్ చేసుకోవాలబ్బా. చేసుకోకపోతే ఎట్లా నాకు? ఓకే, చిన్నరెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. బాలా గారు, ఈ రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, డిఫెన్స్ మెకానిజం వాడుకునేటటువంటి పరిస్థితి ఉందా సార్? జనాలకి నాలెడ్జ్ లేదండి, జనాలకి నాలెడ్జ్ లేదు. సమయం తక్కువ ఉంది, మళ్ళీ జనసేన మాట్లాడాలి. చిన్నరెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన కల్పించాలి. సమయం లేదు. ఒక్క నిమిషం ఆగండి సార్, నేను అడిగేదానికి సమాధానం చెప్తా, లేదు మీరు చెప్పుకుంటా పోతారా? చెప్పండి. వైసీపీకి చెందిన వ్యక్తి కాదు ఆ కదిరికి చెందినటువంటి ఎవరైతే అజయ్ అనేటువంటి వ్యక్తి అనేది అది క్లారిఫై అయిపోయింది. ఆ కుటుంబ సభ్యులు కూడా క్లారిఫై చేశారు. దాన్ని మనం ఓపెన్గా చెప్పడానికి ఎవరం కూడా వెనకడుగు వేస్తున్నటువంటి అవసరం లేదు. అయితే అతను తప్పు కూడా చేయలేదని మీరు చెప్పాలి మీలాంటి వైసీపీ పెద్దలు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఏం ట్రెండ్ చేస్తున్నారు, నేను ఏదైతే లైవ్లో లోకల్ ఎంపీటీసీ గారు తీసుకొని లైవ్లో చేశానో లైవ్ ప్రోగ్రామ్ అంతవరకు కట్ చేసి
జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని గర్భిణీ స్త్రీని కాలుతోదన్నాడు. సో ఇది బ్రహ్మనాయుడు లైవ్ లో ఇది స్పష్టమైందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయటం ఏదైతే ఉందో అది నిజంగా బాధ్యతారాహిత్యం. నేను చాలా బాధపడతా ఉన్నాను చిన్నప్పటి గారు. సార్ నేనేమంటానంటే వాస్తవంగా వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారో మన దగ్గర కంప్లైంట్ కాగితం లేదు. ఇవన్నీ ఎల్లో మీడియా చెప్పినటువంటి వార్తలన్నిటినీ కూడా విని ప్రజలందరూ కూడా కాళ్ళతో తన్నారని చెప్పేసి అది జనసేన వైసీపీ ఇంకొకడా అనేది కాదు, గర్భిణీ స్త్రీని ఎవరు తన్నినా తప్పేనన్న భావన ప్రజల్లో వచ్చింది అనుకోండి. కానీ అది ఎవరు వివరణ ఇవ్వాలి? ఇంత సబ్జెక్ట్ ఓపెన్ అయినాక 99 టీవీ ద్వారా ఇంత సబ్జెక్ట్ ఓపెన్ అయిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేసి వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది, మేము పొరపాటు పడింది ఇది, ఆవేశంగా వైసీపీ వాళ్ళని చెప్పేసి మేము ఇలా కొట్టాము, జనసేన వాడు ఉంటే కనుక ఇలా కొట్టే వాళ్ళం కాదని చెప్పేసి చెప్పాలి కదా వాస్తవంగా. మరి ఎందుకని వాళ్ళు మాట్లాడలేదు? ఆ సిఐ గారిని మీరు ఒకసారి కాల్ తీసుకోండి, కదిరి సిఐ ఎందుకు కొట్టారని చెప్పేసి మాట్లాడండి సార్. బ్రహ్మనాయుడు గారు ఇది ఒక మంచి అవకాశం కదా, టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా మీ ద్వారానే బయటకు వచ్చినట్టు అయిపోద్ది కదా సార్. ఎందుకంటే ఒక యాంగిల్ మీరే బయట తీశారు, బ్రహ్మాండమైన యాంగిల్ తీసి అన్ని ఛానల్స్ నోరు మూపించారు, సంతోషం. అలాగే రెండో యాంగిల్ కూడా ఎంతసేపు కదిరి సిఐ గారిది నెంబర్ ఎంతసేపు పట్టుకుంటాం? నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పు చేసిన వాడిని మనం నేరస్తులుగా చూడాలి, తప్పు చేయని వాడిని. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆ పిల్లవాడు ఒక అంటే 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నాడంట, అక్కడ లోకల్ ఎంపీటీసీ గారు నేను చెప్పింది. కనీసం మాట్లాడలేని, ఏం మాట్లాడాలో ఎలా బయటపడాలో తెలియనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళ విషయం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా రెస్పాండ్ అయ్యి అక్కడ ఏం జరిగిందో వాస్తవం. నిజంగా కనుక అతను గర్భిణీ స్త్రీ మీద దాడి చేస్తుంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు వేయాలి అతనికి వేయాలి, దాన్ని ఎవ్వరూ కూడా అసలు కాదని అనడానికైతే లేదు. కాకపోతే మన వాస్తవాలుగా మాట్లాడుకో, లేకపోతే ఈ రాష్ట్రం అంధకారంలో